యాక్టివ్లో 30 మైళ్ళ నుంచి 37 మైళ్ళకి ఇలా దగ్గర లాగాను. 2 రోజుల నుంచి ఏట అయిపోయింది. ఏట కొనసాగి చేస్తుండగా 10 మైళ్ళు చెట్టు తినక 10 మైళ్ళు ఉంటుండగా బాల్తో కొట్టేసింది బోటు. బాల్తో కొట్టేసిందంటే ఒక మనిషి కింద ఉండిపోయాడు. మా అన్నయ్య కొడుకు ఆరి చిన్నయ్య వేరే అయితే చంటి అంటారు. అయితే ఆ పడిపోయిన వెంటనే మా అన్నయ్యని గుండెలు బాదుకుని ఏడుస్తాను, బాబు నా కొడుకు కనిపించట్లేదు. కనిపించడం ఏడుతుంటే ఈలోపు బోటు మీద మేము ఉన్నాం. బొడికి మీద 8 గంటలకు 4 అయిపోయింది. 4 అయిపోయిన వెంటనే అలా ఉందాము, ఉన్నంచేపు ఉందాం 6 ఉండి 9 అయిపోయింది. 9 అయిపోయిన బోటు కిందకి వెళ్ళిపోతుంది. బోటు కిందకి వెళ్ళిపోయినంత బోటు ఎప్పుడైతే కిందకి వెళ్ళిపోతుందో అయితే 6 కలిసే ఉందాంరా నైట్ వరకే, మనం చూస్తే ఇటు లేదు ఇంకా, మరి ఇటుకేసి ఇడిపోయామంటే ఎక్కడొక్కడ చనిపోతామరా అని చెప్పి 6 కలిసి ఉన్నాం. చూస్తుండగా నైట్ 6లోపు 5 ఉన్నాం. ఒక మనిషి కనిపించట్లేదు. కనిపించకపోతే ఏటో మనిషి కనిపించట్లేదు అనేసరికి సరేలే 5 ఉన్నాం కదా, 5 ఉన్నాం అనేసరికి 5 నుంచి తెల్లారిన దాకా ఉన్నాం. ఉండి మా అన్నయ్య గారు అన్నాడు, చిప్పు కనిపిస్తుంది అన్నయ్య, చిప్పు కాడికి వెళ్దాము అనేసి అంటే నా ప్యానం అయితే అక్కడికి అయిపోయింది తమ్ముడు, నేను రాను, ఎందుకంటే ఇదంతా తెప్పుంటే తెప్పు దొరుకుతాను, మీరు వెళ్ళంటే చిప్పు కాడికి అని చెప్పి అన్నాడు. అయితే సరే ఏమని అలాగే అంటున్నావు, నువ్వు 4 కాలాలు చెప్పినాడు, నన్ను ధైర్యం కూలిపోతున్నానయ్యా, నా మాట ఏనాని అంతే రాను అని చిన్న, నువ్వు బతుకు అనేసి అన్నాడు. ఆ మాట అనగలి ఆ చిప్పు కాడికి 4 ఈదికి వెళ్తాను. ఈదికి వెళ్తుండగా నాతో పాటు 4 వెళ్తున్నాము. వెళ్తుండగా నన్ను ఏడ్ చేశానంటే, నువ్వు వచ్చేస్తాం రా, నువ్వు పద అనేసి నాకు జాగా అవ్వట్లేదు. మన పోర్సులు పెట్టుకున్నాం, 4 2 పోర్సులు పట్టుకున్నాం. అయిపోతే సరేలే మీ 3 రండి, నేను ఎలా వెళ్తుంటాను, చిప్పుని పట్టుకుంటాను తాడు, అది యాంకర్ పట్టుకుంటాను చెప్పి యాంకర్ పట్టుకున్నాను. వాళ్ళకి నాకు 15 కిలోమీటర్లు అంత ఉంటుంది. ఆ 15 కిలోమీటర్లు చిప్పి యాంకర్ పట్టుకున్నాను. యాంకర్ పట్టుకెళ్ళి ఇలా దులపొచ్చేసి కిందన పడిపోయాను. బాబు చచ్చిపోని చెప్పేసి కింద పడుకుని పక్కట్టుకుని వెళ్ళిపోతున్నాను. వాడు పక్కట్టుకుని వెళ్ళిపోతుంటుండగా బాబు నన్ను కాపాడండి కాపాడండి బాయ్ కాపాడండి అంటే చూసి నైఫ్ జాకెట్ ఇసిరాలి. వాడు చిప్పాలి నైఫ్ జాకెట్ ఇసిరి నన్ను లాక్కున్న కింద జాలి దించేసి నాకున్న వెంటనే చిప్పులో ఏడు జరిగిందో నాకు తెలియదు. వాళ్ళు 7 గింజలు అనేది పెట్టాలంట. నాకు చిన్న క్యాల ఉంది, క్యాల్లోకి రాగాలి, వాటర్ బాటిల్ తాగాను 2. అప్పుడు నాన్నకు తీసుకెళ్ళిపోయి శుభ్రంగా అన్ని చూసాలి, అన్ని చేసి ఈరోజు వచ్చింది విమానం వచ్చి అది తెచ్చుకుని వచ్చింది.